చేస్తాడు. అలాగా ఆయన నిల్వ పట్టణస్తులు చేస్తున్న తప్పుదాలు బట్టి ఆయన కోపం వచ్చి, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నాను, కాబట్టి యోనాను వెళ్ళి వాడు చెప్పన్నప్పుడు యోనా వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ యోనా మాట వినిన వెంటనే దేవుని మీద విశ్వాసం ఉంది. వాళ్ళు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉంది, గోనె బట్ట ధరించుకొని ఆ బూడిలో కూర్చొని ఆ ధూళిలో కూర్చొని, ప్రభా మా పాపాలు క్షమించండి, ప్రభా మా దోషాలు క్షమించండి, మేము పాపులము, మేము తిరుగుబాటు చేశాము, నీ ఉగ్రత మా మీద చూపిస్తే మేము ఏమైపోతాం నాయన, మమ్మల్ని క్షమించండి అని వారు దేవుని ప్రార్థిస్తూ వారి క్రియలను వారి మార్గాలను దిద్దుకున్న కారణాన్ని బట్టి దేవుడు వారి మీద కురిపిస్తానన్న ఉగ్రతను కురిపించుకున్న దేవుడు పశ్చాత్తాపడంట ఆ శిక్ష వారి మీద ఇవ్వకుండా వారు కాపాడినట్టుగా యోనా గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉపవాసంలో ఉండవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉంటాం కదండి మనం. కాబట్టి ఆ భోజనం చేయకుండా ఉండేటప్పుడు మనం భోజనం చేయకుండా ఉపవాసం ఉండి మనం చేయవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటేంటంటే పశ్చాత్తాపం అనేది. ఎందుకు ఉపవాసం